ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. రమణ మహర్షుల వారు వారిని దర్శించటానికి దేశ విదేశీయులు ఎందరో వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఒకే విషయాన్ని వారు సూచించటం జరుగుతూ ఉంటుంది. అదేమిటంటే, నీవెవరివో నీవే తెలుసుకో. ఇది వినటానికి అత్యంత తేలికగా అనిపిస్తుంది. నేను నా సహజత్వాన్ని తెలుసుకోగలను అన్నటువంటి విషయం చాలా తేలికనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉన్నది. నీవు నీ ఆత్మకి, నీ సత్యత్వానికి వేరుగా ఉంటే తెలుసుకోవచ్చు. వేరుగా లేవుగా. నీవే అదైనప్పుడు దాన్ని నీవు తెలుసుకునేది ఎట్లాగు? అక్కడ వస్తుంది సమస్య. ఇక్కడ నీకు ద్వైతంలో అన్నీ అన్యంగా ఉన్నాయి కాబట్టి సంసారమన్యము, దేహమన్యము, జగత్తన్యము, చివరికి దైవము కూడా ఆత్మ కూడా అన్యమే. ఇది అన్యత్వాన్ని ఈ అహంకారము, ఈ మాయా నేను కల్పించుకుని వాటిని దర్శించటానికి తాపత్రయపడుతూ ఉంటుంది. ఇది ఆదిశంకరులు చెప్పినటువంటి ఒక మాయా నేను, చిచ్చర గ్రంథి. గ్రంథి అంటే ఒక ముడి. అటు జడము కాదు, ఇటు చేతనత్వము కాదు, చైతన్యము కాదు. అది దేహ పరిమాణంతో బహిర్గతమైనట్టుగా ఉంటుంది. నిద్రా సమయంలో దీని ఉనికి వేరుగా ఉంటుంది సుమ. సుషుప్తావస్థలో నీ దేహము కానీ, జగత్తు కానీ, నువ్వు అనుకునే దైవం కానీ ఏ ఒక్కటి ప్రకాశించదు. అయినా నీవు ఉంటావు అక్కడ. నీవు ఏ గుర్తింపుతో నిద్రపోయినావో ఆ గుర్తింపుతోనే బయటకు వస్తావు. అంటే జాన్సన్గా నిద్రపోయి బెన్సన్గా రావు, జాన్సన్గానే వస్తావు. కానీ నిద్రావస్థలో ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము నీవనుకున్న రీతిలో ఉండదు. అది వృత్తిరాహిత్యమై ఆత్మకి దగ్గరగా అదిగో వాసనలు పెట్టుకుని ఆనందమయ కోశంతో వేరు చింతన లేకుండా వృత్తిరాహిత్యమై అది నిలిచి ఉంటుంది అక్కడ. దానికి నిద్రలో ఉన్న సత్యత్వము తెలియదు. కారణం అది అక్కడ లయమై ఉంటుంది. నష్టము కాదు. ఇక్కడ ఏమంటున్నారు? నీవు ఈ జాగ్రత్త అవస్థలో
నేనెవరని అన్వేషించు. అంతకు ముందు నువ్వేం చెయ్యాలి? ఏ కోశము కాదు, అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు. ఇట్లా కోశాలన్నిటినీ తీసిపారాయి. కొన్ని కోశాలు కాసేపు పక్కకి పెడదాం. స్థూల దేహము కాదు, మనస్సు కాదు, ఇంద్రియాలు కాదు, ఇవేది కాదు. మరి ఏది కాకపోతే నీవెవరివి? విచారం ఎవరు చెయ్యాలి? అహంకారమే చెయ్యాలి. దేహమా తన ఉనికి తనకు తెలియదు, అది ఉన్నట్టు చెప్పదు. ఆత్మకి అవసరం లేదు. అది జ్ఞాన వృత్తితో నేను ఉన్నాను అని తనకు తానుగా తురీయంలో పరిధులు లేక, అవధులు లేక అది ప్రకాశిస్తూనే ఉంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని, అంటే జడమైన దేహముతోటి, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి నీవు స్థూల సూక్ష్మ దేహములతోటి తాత్కాలికంగా నేనంటే ఇది అనేటువంటి భావన కలిగినప్పుడు ఆ స్థితిలో చెబుతున్నారు, నీవెవరివో లోన అన్వేషించు. ఈ అహంకార మూలము ఏ హృదయ స్థానమైతే ఉన్నదో అక్కడికి చేరినప్పుడు ఇది తల్లకిందుగా పడిపోతుంది. పడిపోవటం వరకు బాగానే ఉంది. ఎందుకని? వృత్తిరాహిత్యమైంది కాబట్టి. ఆలోచన లేని మనస్సు బయట ఉన్నా లోపలున్నా అది అదృశ్యమైపోతుంది. సరే, లోపలికి వెళ్ళావు, తల్లకిందుగా పడిపోయిందని వెంటనే అసలైన నేను మరొకటి అహంస్ఫురణగా ప్రకాశిస్తుందని అనటానికి ఇక్కడ కార్యకారణ సంబంధాలు లేవు. నేను లోపలికి వెళ్ళాను కాబట్టి, అన్వేషిస్తున్నాను కాబట్టి, నా ఉనికి నాకు తెలియదు కాబట్టి, మరి ఉన్న ఆత్మ, ఉన్న సత్యస్థితి ప్రకాశించాలి అంటే మరి అనుగ్రహం చేతనే కదా. అనుగ్రహం అనే పదం ఆత్మకి మరో పేరు. శ్రద్ధ అన్న, అనుగ్రహం అన్న, తృప్తి అన్న, ఉన్నది అన్న, ఎరుక అన్న, భూమస్థితి అన్న, నిరహం స్థితి అన్న, తురీయమన్న, స్వయం ప్రకాశమన్న, అనంతమైన జ్ఞానమన్న, ఎటర్నల్ బ్లిస్ అన్న, అన్నీ సమానార్థాలే. అయితే ఇక్కడ ఏమంటున్నారు మహర్షుల వారు? అది కూడా నేను ఉన్నాను అని స్ఫురణ రూపేణ అన్నప్పటికీ అది అహంకారం కాదు,
అహంభావన కాదు సుమా, ఇది లోపలికి వెళ్ళినప్పుడు, వృత్తి రాహిత్యమైనప్పుడు, ఆలోచన లేని ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము అదృశ్యమైపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళక్కర్లేదు. ఇంద్రియాల వెంట వెళ్లకుండా చూచే నేను దేనిని గుర్తించకపోతే, మౌనంగా నిలిచి ఉంటే, ఇక్కడ కూడా అనుగ్రహము చేత నేను ఉన్నానన్న ఎరుక ప్రకాశిస్తూనే ఉన్న సంగతి నీ స్వరూపంగా, నీ ఉనికిగా, నీ ఎగ్జిస్టెన్స్గా ఆత్మ నీవేనని గుర్తిస్తావు. నీవు అంటే వ్యక్తిత్వంతో గుర్తించవు. కారణం, ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది. లేదు, ఉనికి లేని దానికి ఎన్ని సూచనలు, ఎన్ని బోధలు, ఎన్ని బాధలు, ఎన్ని మార్గాలు, లేని బంధాన్ని మూటగట్టుకుని మోక్షమేదో ఉన్నదని సాధనా ప్రక్రియలు, శాస్త్ర వాసనలు, మరి భిన్న రీతులలో అభ్యాసములు, వైరాగ్యములు చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో, ఈ ద్వైతంలో అహంకారాన్ని అట్టిపెట్టుకుంటూ ఏదో సాధన చేస్తే సత్యం సాధించవచ్చును అనే భావన శుద్ధ మూర్ఖత్వము. అది కుదరదు. లేనిది సాధన చేయటం ఏంటి? సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఎంత సాధన చేసినా తాడవుతుందా? తాడు ఆధారమే. ఇక్కడ సర్వానికి ఆత్మే ఆధారము. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, ఈ సృష్టికి ఆధారము ఆత్మే కావచ్చు. కానీ జీవుడు ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ. సర్పరజ్జు భయభ్రాంతిలో లేని పాము ఉన్నట్టుగా ఏ విధంగా భావించావో, ఇక్కడ కూడా ఉనికి లేని దేహాత్మ బుద్ధి కలిగిన అహంభావన, అహంకారము, ఒక వ్యక్తిత్వము కలలో చూచినట్లుగా ఉన్నట్టుగా ఉంటుంది. మరి విచారిస్తే తన ఉనికిని తాను తెలుసుకోలేదు. అందుకని అనుగ్రహము చేత ఆత్మదానంతటది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు, వేరు అవకాశము లేదు, వేరు యోగము లేదు. ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆత్మ నుంచే కనుక జీవుడు, జగత్తు, ఈశ్వర సృష్టి ఏర్పడి ఉంటే, ఈ ఏర్పడింది నిజమై ఉంటే, ఏర్పడిన దానికి వెనుదిరిగి ఆత్మను చేరగలిగి ఉంటే సమస్య లేదు. ఆత్మను చేరేది కాదు. అహంభావనతో ఆత్మని పొందేది కాదు. వ్యక్తిత్వంతో ఈ మాయలో నీవనుకునే కార్యకారణ సంబంధాలు కనపడుతూ ఉంటాయి. నీవు ఒక పని చెయ్యాలనుకుంటే కర్మఫలం నీకు కనపడుతుంది. ఆ విధంగా
విచార బలము స్వరూప జ్ఞానానికి దారి తీయటానికి విచారించేవాడి చేతిలో లేదు. అందుకనే మహర్షి అంటున్నారు, ఆత్మ దీనికి ఆధారమే కాని భిన్నము. అందుకని వేదాలు ఉపనిషత్తులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. ఏ కర్మల చేత గాని, శాస్త్రముల చేత గాని, ఉపాసన చేత గాని, యజ్ఞ యాగాదుల చేత గాని, కర్మల చేత గాని ఆత్మ ప్రకాశించదు, ఒక్క అనుగ్రహం చేత. అంటే అది ఎక్కడ ప్రకాశింపదలిస్తే, ఎవరికి బంధాల నుంచి ముక్తిని పొసగాలి అని ఆ హయ్యర్ పవర్ అది డిసైడ్ చేసినప్పుడే ఆత్మ ప్రకాశము, స్వరూప జ్ఞానము ఏర్పడుతుంది తప్ప వేరు రకంగా కాదని మనం అర్థం చేసుకోవాలి. అహం స్మరణ పూర్ణము, పూర్ణ జ్ఞానము. ఇందాక చెప్పినట్టు పరిధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. శుద్ధము, ఏకము, సద్వస్తువు, అన్యత్వము లేనిది, సృష్టి లేనిది, అవస్థలు లేనిది, పరిణామశీలత లేనిది. మరి ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఈ మాయలు కనపడుతున్న జీవులకి, కనపడుతున్న మానవాళికి ఏ ఒక్కరికి దాన్ని ఎవరు అందించరు. అదే విషయం మహర్షుల వారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఆత్మజ్ఞానము గురువు అందించడు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు, ఇతరులు ఎవరు నీకు ఇవ్వరు. ఒక్క అనుగ్రహం చేతనే నీ సహజత్వము అది అని ఆత్మవశి వాక్యం యొక్క అర్థము అది ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గము లేదు అంటూ చెప్పుకొచ్చారు. మంచిది. మౌనమే శరణ్యం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మొదలు పెడతాం. ఎవరికైనా సరే. నేనెవరని లోనికి అన్వేషిస్తూ హృదయాన్ని చేరగానే ఆ వెతికే నేను తల్లకిందులై మరొకటి నేను నేను అంటూ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించిందా లేదా? లేదు గురువు గారు. మరి లేదు అంటే నువ్వు లోపలికి వెళ్ళలేదనేగా, తల్లకిందుగా పడలేదనేగా. అది ఎంత దూరం వెళ్ళాలో తెలియదు కదా గురువు గారు. అన్వేషిస్తూ లోపలికి నీకు నీ నీడకి ఎంత దూరం ఉంది? చాలా తక్కువే. నాతో పాటే నాతోనే ఉంది. తక్కువ కాదు, నాతోనే ఉంది. అంటే ఎట్లా ఉందంటే, నేను దేహము అనే మాయా నేనుకి ఇది ఒక రిఫ్లెక్షన్, ఇది ఒక నీడ. నేను ఉన్నాను అన్న ఆత్మస్థితి, ఈ రెండు వర్చువల్ గా కలిసి ఉంటాయి.
గురువు. ఏమైనా ఆ, ఆ, కలిసి ఉండటము అంటే ముచ్చపు చెప్ప వెండి ఎంత దూరంలో ఉంది? ముచ్చపు చెప్ప వెండిగా కనపడింది. అవునవును. ఈ వెండి కనపడటము, ముచ్చపు చెప్ప ఆర్వే సపరేట్, లేదు లేదు. దూరం ఉంది అక్కడ. లేదు గురువు గారు, దూరం ఏం లేదు. కాబట్టి నువ్వు విచారించడం ఏమిటి? ఇది వెండి అనుకుని విచారించు, నో ప్రాబ్లం. తీరా విచారిస్తే ద్వైతంలో కూడా నీకేం దొరికింది? వెండి దొరకదా, ముచ్చపు చెప్ప దొరికింది. ముచ్చపు చెప్ప వెండి కాలేదని కూడా తేలిపోయింది. అంత తేలిక ఇక్కడ ఉండదు. ద్వైతంలో ఇంద్రియాలతోటి పరోక్ష జ్ఞానాన్ని చూస్తున్నావు, ఈజీగా గ్రాస్ చేస్తావు. ఎందుకని? వెండి అందంగా ఉంది, ముచ్చపు చెప్ప అందంగా ఉంది, నీ మనస్సుకి ఇంద్రియాలకి అది కనపడుతుంది. ఆత్మ అట్లా కనపడదు. నువ్వు లోపలికి వెళ్ళు, ఓకే. లోపలికి వెళ్ళు అంటే ఉద్దేశం ఏంటి? చింతావిహీనం. లోపలికి వెళ్ళు అంటే దృశ్యవారితం. లోపలికి వెళ్ళు అంటే మౌనం. లోపలికి వెళ్ళు అంటే అసలు ఎటువంటి ద్వైత స్థితి ఉండకూడదు. ఇక్కడే ఉంటావు, మాయలోనే ఉంటావు. కానీ నీ దృష్టి ఉంది చూసావు, బాహ్యంలో ఉండదు. బాహ్యంలో లేకుండా, పరోక్షంగా లేకుండా నువ్వు చూసే చూపు ఉంది చూసావు, జ్ఞాన చూపు, అది అంతర్ముఖం అయిపోతుంది ఆటోమేటిక్గా స్వరూపే. అది ఈ స్వరూప జ్ఞానం ప్రకాశింపజేస్తుంది. ఎందుకని? అది స్వయం ప్రకాశం కాబట్టి. నువ్వు దృష్టి ఇప్పుడు ఎలా ఉంది? పరోక్ష జ్ఞానంతో కూడుకుని ఉంది. మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా, వస్తు విషయ జ్ఞానంతో. ఈ జ్ఞానమే. ఈ అల్పజ్ఞానం కూడా అది చూడకపోతే, గుర్తించకపోతే, దీని ఆరిజిన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ హృదయాన్ని చేరగానే అన్నారు, మరి అంటే అది చేరుతుంది, అది హృదయంలోకి, హృదయానికి ఆత్మ. హృదయం అంటే చేరటం అంటే ఏమిటి? చింతా విహీనమే హృదయాన్ని చేరటం. నువ్వు బయటికి రావద్దు అంటే ఇంట్లోనే ఉండట్టు. సంకల్ప రహితమే నీ సహితత్వం అన్నట్టు. నువ్వు దీన్ని ఎలా చూస్తున్నావు? వ్యక్తిత్వంతోనే అలా తెలుసుకోవాలని చూస్తున్నావు. అది కుదరదు. ఇక్కడ ఎప్పుడైతే నీవు అంతర్దృష్టి కలిగి ఉంటావో, నీ దేహము, నీ సంసారము, నీ అన్యత్వము, నీ అవస్థలు మూడు కూడా అదృశ్యమైపోతాయి. ఎందుకని? నీ దృష్టి పరోక్షంగా లేదు. పరోక్షం కాని దృష్టి అపరోక్షమై కూర్చుంటుంది ఆటోమేటిక్ గా అనుగ్రహించాక. ఇక్కడ అనుగ్రహం ఎందుకంటున్నాము? తనకు తానుగా ప్రకాశిస్తున్నప్పటికీ నీ దృష్టి వాసనల మీద, సంసారం మీద, ప్రదేశాల మీద, అన్యత్వం మీద దృష్టి మళ్ళింది. అక్కడ దృష్టి ఎప్పుడైతే సాపేక్షమైంది, మాయలోకి వెళ్ళిపోయిందో, మరి
అంతర్ముఖం అంటే ఎక్కడి నుంచి వెళ్ళిందో తిరిగి రావటమే అంతర్ముఖం. ఎలాగా ఒకరు మహర్షిని దర్శించడానికి వెళ్ళి నేను వచ్చానని చెప్పమన్నాడు, వచ్చిన దారిని పొమ్మన్నాడు. వచ్చిన దారిని పొమ్మడం అంటే ఎక్కడ బయలుదేరి వచ్చాడు అక్కడికి పోవడం కాదు, ఫిజికల్ గా. ఆ నేను ఉందేమో చూడు, నీవు చూసే లోపల ఆత్మగానే ఉండిపోతావు. ప్రాక్సిమిటీ ఇట్ ఈస్ ఇన్స్టంటేనియస్. కానీ నువ్వు లోపలికి పోయినా వ్యక్తిత్వాన్ని పట్టుకున్నావు, ఏం కనపడుతుందో చూద్దామని. దీనిని వదిలిపెట్టడం లేదు. అందుకని నీకు ఆత్మ ఒకటి ఉన్నదని, నీ స్వరూపమని తెలియదు. ఎందుకంటే నీకు అహంకారం తోట లోపలికి వెళ్తున్నావు, వ్యక్తిత్వంతో వెళుతున్నావు, అందుకని తెలియదు. ఆర్ యు గెటింగ్ ది వే? వ్యక్తిత్వం అహంకారం ఉంచుకొని నేను ప్రయత్నం చేస్తున్నాను. అదే సంగతి. ఇప్పుడైతే నువ్వు ఏదో దేహం పట్టుకుంటావు, అక్కడ సూక్ష్మంగా కావచ్చు, స్థూలంగా ఏదైనా కావచ్చు. దీనికి విశేషం ఏంటంటే దేహం లేని అహంకారం పనిచేయదు. నువ్వు నిద్రపోయిన దేహం కావాలి, కలగంటున్న దేహం కావాలి. మరి జాగ్రత్త అవస్థలో దేహం ఉంటేనే నీకు జగత్తు కనపడుతుంది. ఇప్పుడు చూచే నేను, దేహాత్మబుద్ధి కలిగిస్తున్న నేను దేహం నుంచి విడిపడాలి. అంటే దేహ స్ఫురణ లేకుండా ఉంటుంది. అది అంతర్ముఖమా బాహ్యముఖమా అనే ప్రశ్న కాదు. కళ్ళు తెరిచే ఉంటాయి, దేన్ని చూడవు. అంటే నిద్రావస్థలో సుషుప్తిలో అది దేహంతో డీలింక్ అయింది కాబట్టి మనకు అక్కడ ఏం తెలియదు. కానీ జాగ్రత్త అవస్థలో దేహంతో లింక్ అయింది కాబట్టి దాన్ని దాని నుంచి దూరం, ఆ లింకు తెగిపోవాలంటే ఎట్టా గురుగారు? అది కష్టం. అది కాదు నాయన, ముద్రలో నీకు కుదరదు. ఇక్కడ పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకని ఉంది? నీవు అంతరము కావాలో వెళ్ళాలవుతాన్న ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇద్దరులో లేదు. మహర్షి ఏమవుతున్నారు? చింతా విహీనం అంటున్నారు. చింతా విహీనం అవటానికి there is an option for you here. Look within. దృశ్యమారితం, దృశ్యాలంతా వెళ్ళకూడదు అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. అహంకారానికి ఉందా లేదా? కాబట్టి అవస్థలో అది సాధ్యపడుతుంది. అది సాధ్యపడేది ఇక్కడే, జాగ్రత్త అవస్థలోనే సాధ్యపడాలి. చింతావిహీనము జాగ్రత్త అవస్థలోనే సాధ్యపడాలంటారు. ఎందుకని? నీకు కోరికలు బంధాలున్న చోట వైరాగ్యం రావాలి, విచారం రావాలి. తీవ్ర వైరాగ్యంతో నువ్వు విశ్వత్వానికి వస్తావు. శంకరులు ఏమన్నారు? విశ్వతత్వ జీవన్ముక్తి. ఎవరి ముక్తి విశ్వత్వంలోనే ఉంది. అంటే గురుగారు చెప్పమ్మా. అంటే అహంకారంతో ఉన్న ఈ దేహాత్మబుద్ధి ఉన్న జాగ్రత్తావస్థలోనే ఈ బుద్ధి కూడా పనిచేస్తుంది. ఆ బుద్ధిని ఉపయోగించే విచారం చేయొచ్చు కదా గురువు గారు? విచారం చేయడానికే లోపలికి వెళ్ళాలి. విచారం చేయడానికే లోపలికి వెళ్తావు. ఆ బుద్ధి ఉపయోగపడుతుంది కదా అంటున్నాను గురువు గారు. ఆ బుద్ధి చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. గురువు గారు తినాలా వద్దా బుద్ధి పనిచేస్తుంది బాగా. అదే గురువు గారు, అదే గురువు. అది బాగుంది.
కానీ ఆ జ్ఞానం బుద్ధి కూడా అక్కడ ఉపయోగించకూడదు. ఓహో, నేను అది దాని ఉపయోగం ఇదేమో అనుకుంటున్నా. అంటే ఇట్లా దేహాన్ని విడిచిపెట్టాలి, దేహాత్మ బుద్ధితో ఉండకు అని చెప్పేది ఆ బుద్ధేనేమో అని అనుకుంటున్నా గురువు గారు. ఆ బుద్ధి అనేది ఆ, మనస్సులో ఉన్న ఒక ఫ్యాకల్టీ, మా బుద్ధి అవునండి. చెప్పడానికి. అవునండి. ఇది ఇంద్రియాల ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, వివేకంతో కూడుకుని ఉంటుంది అంతవరకు. ఆ, దీనికి ఆత్మ దగ్గరికి వెళ్ళి గుర్తించే సామర్థ్యం లేదు. ఆ, బుద్ధి అంటే త్రిపురాస్తులు ఏమని చెప్పారు? జనశక్తిని ఆవరించిన చైతన్యం. ఆ, అవును గురువు గారు, అవును గురువు గారు. ఇది జనశక్తి. ఆ, ఆవరించిన చైతన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఆభాస కాంతిలోనే బుద్ధి ఆ. కూడా ప్రకటిస్తుంది. అవును, అవునండి, అవునండి. ఆత్మని పట్టుకుని బుద్ధి ఆత్మ ఒకటేను అని చెప్పడం కుదరదు. ఆ గురువు గారు. దీనికి ఆ కెపాసిటీ లేదు. ఇక్కడ ఉన్నది తెలివి, గ్రహించే గుణము పూర్తిగా అభాసమైంది. ఇది కొంతవరకే తీసుకెళ్తుంది. అంటే ఆ వివేచన కలిగిస్తుందేమో అనుకున్నాను గురువు గారు నేను. నిజం ఎంతవరకే. విచారం నేనెవరో విచారం చేయడానికి బుద్ధి కావాలి. అవును, అదే గురువు గారు. అవును, అంతవరకు విచారం చేసినంత మాత్రాన ప్రకాశం కాదు. అది పాయింట్. నా గురువు గారు. కాబట్టి ఈ తెలివి, ఈ బుద్ధి, ఈ జ్ఞానము మనస్సుకు సంబంధించింది, అంతఃకరణ చతుష్టయం. అవునండి. తీరా విచారిస్తే మనస్సే లేదు, ఉన్నది ఆత్మ. ఇంకో రకంగా తీసుకుంటే లేని మనస్సుతోటి ఉన్న ఆత్మని తెలుసుకోవడం కుదరదు. అందుకని అనుగ్రహం చేత అన్నాడు. అవునండి, అవునండి. నేను ఉన్నాను అనేటటువంటి ఆత్మస్థితి, తురీయ స్థితి, అది ఎక్కడ ప్రకాశించదలుస్తుందో అది ప్రకాశిస్తుంది. చెప్పుకోవటం లోపలికి వెళ్ళు తల్లకిందుగా పడిపోతుంది. అది కూడా నేను అన్న అహంకారం కాదు అని బయట మనం చెప్పుకుంటాం. బయట చెప్పుకునే మాటలు గురువు గారు. గురువు గారు చాలా తెలుస్తుందా? అర్థం అవుతుంది గురువు గారు. డిఫరెన్స్ తెలుస్తోంది. కాబట్టి ఉన్నానన్న ఎరుక ఎక్స్క్లూజివ్ గా అది ప్రకాశిస్తుంది తనకు తాను జ్ఞానవృత్తి చేత జాగ్రత్త అవస్థలు. గురువు గారు. రమణ మహర్షి యొక్క మరణానుభూతి కూడా నిద్రలో కాదు, స్వప్నంలో కాదు, జాగ్రత్త అవస్థలో. కరెక్టే గురువు గారు. అవునండి, అవునండి. అంటే దేహ స్ఫురణ, ప్రాపంచిక స్ఫురణ, సంసార స్ఫురణ ఉంటూ కూడా ఉన్నట్టుండి నేను ఉన్నాను అనేది ప్రకాశించింది. తర్వాత బయటకు వచ్చి చెప్పారు, ఈ దేహం తగలేసిన ఇబ్బంది ఏం లేదు, నేను ఇది కాదని. నిద్రావస్థలో అది ఉంటుంది కదా, నిద్రావస్థలో వృత్తిరాహిత్యమై ఉంటుంది కాబట్టి ఏమీ తెలీదు. ఇక్కడ నష్టమైపోతుంది. అవును గురువు గారు. తెర మీద బొమ్మలు నష్టమైనప్పుడే నీవు తెరని చూడగలవు. అవును గురువు గారు. అది ద్వైతంలో బాగా అర్థమవుతుంది. అవును గురువు గారు. కానీ నీ సహజత్వానికి వచ్చేసరికి ఆ విధంగా నువ్వు గుర్తించలేవు. ఏమన్నా కెపాసిటీ. అందుకనే దానికి ఏం పేరు పెట్టారు? అద్వైత సిద్ధి అన్నారు. అవునండి, అవునండి.
అంటే అర్థం ఏంటి? ద్వైత రహితం. అవును. నీవు, నీ దేహము, నీ సంసారము, నీ జగత్తు, నీ అవస్థలు అన్నీ ఎగిరిపోతాయి. అవునండి. ఒక్క అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తే తప్ప సోకాల్డ్ మాయాజీవుడికి ముక్తి అనేది లేదు అని చెప్పారు. గురువు గారు. ఏమైనా ఇంకేమైనా ఉంటే ఒకసారి చదువు. గురువు గారు, నేనెవరని లోనికి అన్వేషిస్తూ హృదయాన్ని చేరగానే ఆ వెతికే నేను తల్లకిందులై మరొకటి నేను నేను అంటూ ఆవిర్భవిస్తుంది. అది కూడా నేను అన్నప్పటికీ అది అహంభావం కాదు, పూర్ణ శుద్ధ ఏకైక సద్వస్తువు. అది సంగతి. ఇక్కడ చెప్పుకోవటానికి ఆవిర్భవిస్తుందన్న కొత్తగా అనిపించదు అది. ఎందుకని? నీవు దేహాత్మవృత్తిలో ఉన్నప్పుడు కూడా అది నీతో ఉంది. నీ దృష్టి స్వరూపానికి వెళ్ళింది అక్కడ. అదే ఆత్మజ్ఞానము, స్వరూప జ్ఞానం అంటాం. ఆ స్థితిలో నీ దేహము, జగత్తు, నీ సంసారం కనపడదు. నీ ఉనికి తెలుస్తుంది. ఒకటే నేనుంటుంది కాబట్టి. గురువు గారు, ఉన్నది ఒకటే నేను కాబట్టి అది తనకు తాను ఆవిర్భవిస్తుంది అక్కడ. అదే సంగతి. తనకు తాను ప్రకాశింపకలుచుకుంటేనే తప్ప నీవు తల్లకిందుగా తపస్సు చేసిన, దూకిన, ఎక్కే ఆయాదులు చేసిన, యాత్రలు చేసిన, మొత్తం శాస్త్రాలన్నీ కూడా కొనికి పుచ్చుకున్నా అది ప్రకాశించదు. అది కొంత డైరెక్షన్ ఇస్తే అంతవరకు. అప్పటిదాకా జనన మరణ చక్రంలో సైకిల్ తిరుగుతూ తప్పదు ఇంకా అహంకారానికి. తిరుగుతున్నావా లేదా నీకు తెలియదు. పూర్వజన్మ తెలుసా నీకు? ఏమవుతుందో తెలుసా? తెలియదు గురువు గారు. అంటే మీరు అంత నిక్కచ్చిగా అది మీరు చెప్తున్నారు కాబట్టి, తనకు తాను ప్రకాశింపదలుచుకునే తప్పు అంటున్నారు కాబట్టి, వేరే మార్గం లేదు కాబట్టి, అది గనక అంటే అహంకారము నిలబడినంత కాలము ఈ జనన మరణాలు తప్పవు అంటున్నాను. అహంకారం, వాసనలు, దేహాదులు మారుతూ అనుక్షణం పోతూనే ఉన్నది. 3 దేహాలను మార్చింది కదా. నువ్వు కలగనేటప్పుడు స్థూలదేహం ఉందో లేదో తెలియదు. ముద్రించేటప్పుడు స్థూలదేహం సంసారం ఎండిపోయిందో తెలియదు. అందుకని ఏమంటున్నారు? నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర, రెండు ఒకటే. ఈ జాగ్రత్త అవస్థ నుంచి నిద్రపోతే మరణిస్తున్నాడు టెంపరీగా. పర్మనెంట్ గా నిద్రించినప్పుడు ఇదే అక్కర్లే, ఇంకోదే తీసుకుంటున్నాడు. నేను వాసన కోరికలు ఉండాలి కానీ ఇంకోదే ఆటోమేటిక్ గా రెడీగా ఉంటుంది నీకోసం. ఎక్కడొక్కడ ఈ మాయలో, ఈ సృష్టిలో, ఈ పంచభూతాల్లో చెప్పాలి. కాబట్టి ఆత్మ ప్రకాశము కాకపోతే జన్మ ఖాయము అనేది నో గ్యారంటీ. ఎక్కడ ఉంటావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. ఇప్పుడు మాత్రం దేవం పుట్టినట్టు నీకు చెప్పిందే. నిద్రలోనే అసలు నిద్రపోతేనే ఏం తెలియట్లేదు కదా గురువు గారు. అవును, మరింకే ఇంకా పుట్టుక దాకా అవసరం లేదు ఇంకా. కాబట్టి జనన మరణాలు లేవు. దాని మీదకి దృష్టి పోనివ్వద్దు. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్.
దేహం పుట్టుకుని అనుకుంటున్నావు కాబట్టి పూర్వజన్మలు ఉత్తర జన్మలు ఒకవేళ ఆత్మ ప్రకాశించకపోతే మళ్ళీ పుడతాను అనుకుంటున్నావు. ఓ, ఇది భావన మాత్రమే. ఆ, ఇప్పుడు కూడా నేను పుట్టలేదు, ఇప్పుడు కూడా నేను ఆత్మేను. ఏమైనా ఆ, ఆ, ఇటువంటి దృష్టికోణంలో చూడు. ఖచ్చితంగా ఆ దృష్టికోణంతోనే ఉండాలి. అదే పాయింట్. అంతేగాని అర్థం. నాకు ఆత్మ ప్రకాశం కాబట్టి మళ్ళీ పుడతాను ఆ, లేని వాడికి ఎందుకు ఇంత గొడవ? ఆ, అవును. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు నిలిచి ఉండక పుట్టాలనుకుంటే ఎట్టాగో పుడతా కదా గురుగారు, ఎక్కడైనా. అవును. ఆ, ఒకవేళ అనుకోవడం కాదు. నీ మూలము, ది మోర్ యు ఆర్ అవే ఫ్రమ్ ది థాట్ ఫ్రీ అయిన కొద్దీ జన్మకు దూరం అయిపోతుంటారు. అర్థమైంది. ఎందుకని? పుట్టుక ఆలోచన, మరణం ఆలోచనకి దూరం అయినప్పుడు ఈ అహంకారం దృశ్యం అయిపోతుంది. పాయింట్ అది. ఆలోచన పుట్టుకే అహంకారం పుట్టుక. ఆలోచన లేకపోతే అది లేదు అక్కడ. సో ఎప్పుడైతే నువ్వు అన్యత్వం ఆలోచన లేదు, ఇన్స్టంటేనియస్ గా నువ్వు ఆత్మగానే ఉంటావు. ఆత్మని నీవు గుర్తించటం కాదు, ఆత్మ ప్రకాశంలో గుర్తించేవాడు లేకుండా పోతాడు అన్యత్వాన్ని. అంటే దీని అర్థం ఏంటి? భ్రమ తొలగిపోతుంది, మాయ తొలగిపోతుంది. తిరిగి మళ్ళీ దేవ సంసారం కనపడుతుంది. ఎప్పుడైతే ఆ గ్రంథి తెగిపోయిందో దేహం ఉన్నా లేకున్నా మేక్స్ నో డిఫరెన్స్. దేహం ఉంటూ కూడా ఆత్మగా ఉండవచ్చు, దేహం లేకపోయినా ఉండవచ్చు. కర్మలు ఆచరిస్తున్నందుకని అప్పటికి మీ ఐడెంటిటీ క్రైసిస్ తేలిపోయింది. హౌ మహర్షి విత్ ది బాడీ క్యారీడ్ టు 1950. ఇది కారణం. కర్మ దాని పని చేస్తూ పోయింది. ఐడెంటిటీ ప్రాబ్లం లేదు అక్కడ. ఆయనకి దేహం ఉన్నప్పటికీ తానుగానే ఉన్నాడు. దేహానికి సంబంధించిన కర్మలు తప్పవు కాబట్టి అవి నడుస్తూనే ఉంటాయి. కాబట్టి కర్త లేని కర్మలు ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ చేసుకుంటూ పోతూ ఉంది 1950 దాకా. డిఫరెన్స్. ఇంకా కర్త లేకపోతే అసలు ఇంకా దానికి సంబంధించిన రిజల్ట్స్ కానీ సుఖ దుఃఖాలు కానీ ఏమి ఉండవు కదా గురుగారు. ఉండదు. అసలు ఉన్నదో లేదో కూడా తెలియదు. లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు? నిద్రపోతున్నప్పుడు నీ సంసారము, నీ దేహం గురించి పొరపాటునైనా నీకు ఆలోచన వచ్చింది అడుగుతాను. అంటే నిద్ర వస్తే అప్పుడు నిద్రావస్థ ఎలా ఉందో జాగ్రత్త అవస్థ కూడా అలానే ఉంటుంది అక్కడ జ్ఞానికి. అంతే కాబట్టి జ్ఞానికి కాదు, నీకు కూడా. జ్ఞానులు ఎవరు లేరు. ఈ మాయలో కనిపించే వాళ్ళందరూ జ్ఞానులే, అందరూ జీవన్ముక్తులే. ఎందుకని? జ్ఞానం లేకుండా జీవుడు ఉండలేడు. జీవభావన లేకపోయినా జ్ఞానానికి వచ్చినటువంటి ఇబ్బంది లేదు. నిజానికి అందరూ అన్న పదం ఎక్కడ లేదు. మేము దేవంతో చూస్తేనే అందరూ కనపడతారు, లేకపోతే కనపడదు. ఇక నువ్వు ఎంతమందిని చూస్తున్నావు, నిద్రపోతే వీళ్ళు ఏమైనారు, కలగంటుంటే ఏమైనారు,
ఇంకెవరెవరో కనపడతారు, వీళ్ళు కనపడరు. అవునవును. ఇది చెప్పారు. కాబట్టి మనస్సు సృష్టించుకున్నదే ఈ మాయ. ఇంకో రకంగా చెప్పాలంటే మాయ అంటేనే మనస్సు. ఎప్పుడైతే ఈ మనస్సు శుద్ధమై శుద్ధసత్వమై నిలిచి ఉంటుందో, అంతర్ముఖమైనప్పుడు ఉన్నానన్న ఎరుక ఈ మనస్సులోనే ప్రకాశిస్తుంది. అదే మహర్షి కూడా చెప్పింది, రెండు నేను లేవు, ఒకటే నేను. గురుగారు, అంటే ఇక్కడ అంటే కల్పితమైన మనస్సులోనే అది మళ్ళీ తనకు తానుగా ఎస్టాబ్లిష్ అవుతుందా? కల్పితం అని తెలియదు నీకు, తెలీదు. ఇది నువ్వు అనుకుంటున్నావు ఆవరణలాగా. సింపుల్ గా ఒకటి బాగా విచారించండి, దృష్టి అన్యత్వమా అంతర్ముఖమా? అన్యత్వం దృష్టి అంటే జ్ఞానమే. నువ్వు అన్యత్వాన్ని ఐడెంటిఫై చేస్తున్నావు అంటే నీ సహజత్వానికి దూరమైనట్టుగా ఉంటావు, దూరం కావు. అంటే అన్యత్వం కనుక వస్తే గనక ఇది దీనికి అంటే ఇది దూరమైనట్టుగా ఉంటాం, కానీ అది నాతోనే ఉంటుంది కదా, దీంతో పూర్ణ జ్ఞానం ఒకటి ఉంటేనే సాపేక్షంతో అన్యత్వం చూస్తావు. అంతవరకు దేనికి బాగా వెలుగు పడుతూ ఉంది. నువ్వు చదవగలవా? చదవలేదు. తక్కువ మోతాదులో వెలుగున్నప్పుడే చదువుతావు. కంటికి తక్కువ మోతాదులో ఉండాలి వెలుగు. చీకటి ఉన్నా చదవలేవు, బాగా ఉన్నా చదవలేవు. ఎంత అవసరమో అంత వెలుగుంటేనే అక్షరం కనపడుతుంది నీకు. ఇక్కడ కూడా పూర్ణ జ్ఞానమందు ఈ మనస్సు దేనిని చూడలేదు నాయన, ఆత్మగానే ఉంటుంది. ఆ రెండు నేను లేవు చెప్తున్నారు. అన్యత్వం ఉంటే కనుక ఇది దూరం అవుతుంది, ఇది దీనికి దగ్గర అవుతున్న కొద్దీ అన్యత్వం కనుమరుగవుతుంది. యాక్చువల్గా దగ్గర దూరం అంటే ఏది ఉండదు. నువ్వు దగ్గర చూస్తున్నావు, దూరం చూస్తున్నావు, చూసేనే రెండు ఒకటే. దూరం చూసినంత మాత్రాన నిన్ను వదిలిపెట్టలేదు ఆ జ్ఞానం. జ్ఞానంతోనే దూరం చూస్తావు. కాబట్టి కాన్షియస్నెస్ దేనిని చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా ఆ కాన్షియస్నెస్ కాన్షియస్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్, అది రియలైజేషన్. డిఫరెన్స్. కాన్షియస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఉంటుంది. కాన్షియస్ సో మెనీ థింగ్స్ కనుక మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కాన్షియస్ ఆఫ్ కాన్షియస్ గానే అది ఉంటుంది. అదే రియలైజేషన్. అట్లా ఉండటమే అనుగ్రహం చేత అన్నారు. మీరు పుట్టక ముందు కూడా కాన్షియస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. పుట్టిన తర్వాత అన్ని కనపడాలిగా నీకు సాపేక్ష కాన్షియస్నెస్ ఉంటుంది. జ్ఞానంలో నువ్వు నీకేం కనపడదు. శబ్దము కూడా అల్ట్రాసౌండ్ ఇన్ఫ్రాస్ సౌండ్స్ వెళ్ళలేవు. వినగలవా శబ్దం? ఒక పరిధిలో ఉంటేనే వినగలవు. అవునవును. అట్లాగే ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రా రేస్ నువ్వు చూడలేవు.
వెలుగు తక్కువ మోతాదులో ఉన్నప్పుడే నీవు చూడగలవు. ఇంద్రియాలకి ఆ కెపాసిటీ ఉంది. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానం ప్రకాశించిందో మీ ఇంద్రియాలు ఎందుకు పనికిరాడు, ఎగిరిపోతాయి, చెల్లా చెదరైపోతాయి. అసలు ఉండవు. అసలే ఇది మాయ. దీని ప్రస్తాపన కూడా నీకు రాదు. నువ్వు సూర్యుని చూస్తున్నావు, చీకటి ప్రస్తాపన వస్తుందా? రాదు. అది అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంద్రియాలు ఉంటాయి కానీ పూర్ణ కాంతిలో పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియాలు పూర్ణ కాంతితో చెయ్యవు. పూర్ణ మెరిగి మళ్ళీ విత్ ఎఫర్ట్ తక్కువ మోతాదులో చూడాలి. డిఫరెన్స్. వైట్ తగ్గించుకుంటే తప్ప నువ్వు చూడలేవు. అందుకనే జ్ఞానికి ఆలోచనలు రావడం చాలా కష్టం అవుతుంది. ఎక్కడో ఉన్నదాన్ని తీసుకురావడం చాలా కష్టం. థాట్స్ రావు. అప్పటికే ఈ మనస్సు మృత మనస్సు అయి ఉంటుంది. యూ కెనాట్ రిట్రైవ్ ఎనీథింగ్. అజ్ఞానికి థాట్స్ పోవడం ఎంత కష్టమో, రియలైజేషన్ తర్వాత థాట్స్ రావడం అంత కష్టం. కానీ శరీరానికి శరీర ధర్మాలు ఉంటాయి కాబట్టి దానికి కావాల్సిన వచ్చే ఆలోచనలు వస్తుంటాయి. ఒకరు స్నానం అది కూడా నువ్వు పరిశీలిస్తాను, లేకపోతే పట్టించుకో. భగవాన్ కూడా ప్రతిరోజు ఆ టైంకి వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేవాళ్ళు కదా. కానీ వెళ్ళినట్టు తెలియదు తనకి, వెళ్తున్నానని తెలియదు. They are not willful movements. He is unaware of the body where it is moving. లేకపోతే కాళ్ళల్లో అన్ని ముళ్ళు పుచ్చుకుంటే పక్కవాడెవడో తీశాడు, అది కూడా తెలియదు నాయన. చూచే వాళ్ళకి తిరుగుతున్నట్టు ఉంటుంది, తనకి మాత్రం ఒక స్వప్నంగా ఉంటుంది, అది తెలియదు. అదొకటి పాయింట్. అంటే తెలియదు అంటే ఇక్కడ అక్కడ ఉండేది జ్ఞానమే కాబట్టి, పూర్ణ జ్ఞానమే కాబట్టి అసలు కూడా తెలియదు. అసలు ఆ తెలియదు అన్న మాట కూడా ఉండదు. అదేగా చెప్పేది, జ్ఞానంతోనే దేవుడు రన్ అవుతూ ఉంటుంది. అహంకారం, వ్యక్తిత్వం ఉండదు నాయన అక్కడ. యూ కాంట్ ఐడెంటిఫై ఎనీథింగ్. గుర్తించరు.